పోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో, తిప్ప పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకి స్వాగత సత్కారాలు ఆహ్వానాన్ని పలకబోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా, పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి లోకేష్ గారికి స్వాగతం తెలపాల్సిందిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరినీ కూడా కోరుకుంటూ, మన కావలి నియోజకవర్గానికి ఒక నూతన టెక్నాలజీతో డిఫెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని నెల రోజుల్లోనే భూమిని ఇవ్వటం, మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలనేటువంటి దృఢ సంకల్పంతో దాని భూమి పూజ కూడా ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఎల్లుండి సాయంత్రం శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. అంటే కావలి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం. ఇక నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి కావలి నియోజకవర్గంలో ఎక్కడో ఇక్కడ నూతన ఫ్యాక్టరీలకి శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఓపెన్లు కూడా జరుగుతూనే ఉంటాయని, రాబోయే కాలంలో మన ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక వనరులుగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా వారికి స్వాగతిద్దామని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ CMR చెక్కులు పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాను.